6 గంటలకి బాపట్ల రావాలి. 6 గంటలకి రావాలి గనుక ఇంకా మనకి ఎన్ని గంటలుందమ్మా? చెప్పాలి. ఎన్ని గంటలుంది? 6 గంటలకి రావాలి. 4 టైము. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఎన్ని గంటలుంది? కదమ్మా! 2 గంటలుంది. ఈ 2 గంటల సమయంలో గమనించండి. చూడండి అక్కడి నుంచి ఇక్కడికి నడిచి రాగలడా? 2 గంటల్లో నడిచి రాగలడా? రాలేడు గుంటూరు నుంచి. అందుకని ఏది ఏమైనా సరే నేను ఎళ్ళాలి. ఇన్ని సంపాదించుకున్నా ఇవి నేను చూడండి రాజుగారి వద్దకి నేను 6 గంటలకు ఎళ్ళకపోతే అక్కడ నాకేమాత్రం కూడా ఈ ఆస్తంతా దక్కదు అని చెప్పేసి మనసులో అనుకుని పరుగులెత్తుకుంటా వస్తున్నాడు. పరుగులెత్తుకుంటా వస్తుంటే ప్రియులారా అలసట వచ్చేసి ఈ శరీరము అయ్యా నేను ఇంక పరుగులెత్తలేనయ్యా నా వల్ల కాదే అని చెప్పేసి శరీరము మనసుకు చెబుతా ఉంది. హల్లెలూయా! గట్టిగా చెప్దాం హల్లెలూయా! శరీరము మనసుకే చెబుతా ఉంది. ఇంకా పరుగులెత్తుతున్నాడు. అయితే ప్రియులారా ఈ శరీరం అలసిపోతా ఉంటుంటే మనసు మాత్రం గమనించండి. అయ్యా కొంచెం ఓపిక పట్టురా. ఇంకా కొంచెం ఓపిక పట్టు. నువ్వు పరుగులెత్తితేనే ఇవన్నీ సంపాదించుకోగలవని చెప్పేసి ప్రియులారా మనసు శరీరాన్ని చెబుతుంది. శరీరం ఏమో పరుగులెత్తబోతుంది. అలసిపోతా ఉన్నది. ప్రియులారా పొన్నూరు దాకా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడికొచ్చినాక ఇక నేను వెళ్ళలేనయ్యా నా వల్ల కాదని చెప్పేసి శరీరం అంటుంది. అయితే మనసు అంటుంది కొంచెం పరిగెత్తని చెప్పేసి మాట్లాడుతోంది. అక్కడికొచ్చిన తర్వాత ఒరేయ్ నువ్వన్నీ సంపాదించుకున్నావు కానీ డబ్బు అడిగావా అని చెప్పేసి మరలా తనొక మనసు అడుగుతుంది. అప్పుడు అనుకున్నాడు ఎంత అడుగుదాం అనుకున్నాడు. ప్రియులారా 1000 కోట్లు అడుగుదాం అని చెప్పేసి మనసులో అనుకుని నేను 1000 కోట్లు అడుగుతాను అని చెప్పేసి మనసులో అనుకున్నాడు. కావాల్సినవన్నీ సంపాదించుకున్నాడు. డబ్బు కాడ ఇంత అడిగితే బాగుంటుందని చెప్పేసి మనసులో అనుకుని ఇంకా పరుగులెత్తుకుంటా ప్రియులారా 6 గంటలు అయ్యే వరకి దగ్గర బాపట్ల వచ్చి ఆ కోట గుమ్మం వద్ద పడ్డాడండి. పడిపోయిన వ్యక్తి అలాగే ఉన్నాడు. ఈలోపు భటులు వచ్చి ఆ భటులు ఈ రెక్కను పట్టుకుని ఈ రెక్క పట్టుకుని అతను లేపుకుని ప్రియులారా రాజుగారి వద్దకు తీసుకుని వస్తుంటే అతని నడక ఎలా ఉందంటే వాళ్ళేమో ఇలా పట్టుకున్నారు. వీడేమో కాళ్ళు 2 ఇలాగా చూడండి కింద వేలాడుతా ఉన్నాయి. రాజుగారికి దగ్గరికి వెళ్ళినా చూస్తే ప్రియులారా వీడిలో ప్రాణము లేదు. ఏం లేదండి? వీడిలో ప్రాణము లేదు. గమనించండి 1000 కోట్ల రూపాయలు ఇస్తాక రాజుగారు ఇష్టపడుతున్నాడు. అలాగే చూడండి సంపాదించుకున్నదంతా కూడా ఇతనికి ఇస్తానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఇతను ప్రాణము లేకపోతే ప్రయోజనం ఏంటండి? దేవుడు అందుకే అన్నాడు ఇక్కడ సర్వలోకమని సంపాదించుకుని నీ ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి అని అడిగాడు దేవుడు. ఈ వ్యక్తి కాడ గమనించండి సంపాదించుకుంటానికే ప్రయత్నం చేశాడు కానీ ప్రియులారా నా ప్రాణముని నేను సంపాదించుకుంటున్నానా లోక ఆస్తిని సంపాదించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు కానీ నా ప్రాణాన్ని నేను సంపాదించుకోగలుగుతున్నానా? నా ప్రాణముని సంపాదించుకోవడానికి ఎవరు కావాలి? ఎవరి వద్ద నా ప్రాణం ఉంది? ఎవరికి అధికారం ఉంది అనే ఆలోచన ఇతనికి లేదు ప్రియులారా. అందుకని లోకములో అంతా సంపాదించుకున్నాడు కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా! చాలా జాగ్రత్తగా గమనించండి. ఇంకొక మాట చూద్దాం మనము. ఆదికాండం నాన్న ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనం త్వరగా ముగిస్తాను నేను. ఆదికాండం 11:4 వచనం చదువు నాన్న. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఉండునట్లు ఒక పట్టణమును ఆకాశమును అంటు శిఖరమును ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. చదువు. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే వారికి అందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిసి ఏ పనైనను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు కనుక
మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేద్దాము రండని ఆనుకొని నువ్వు చాలనా. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ రోజుల్లో ప్రియులారా, ఆ రోజుల్లో ప్రజలందరూ మాట ఒకటే, ఒకటే భాష అంట. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకటే భాష, ఒకటే భాష అవటం వల్ల వీళ్ళు ఒక్క మాట మీద ఉండి, ప్రియులారా వీరంట చూడండి, ఒక పెద్ద గోపురము కట్టుకుందాం. ఎందుకు ఆ గోపురం అంటే, ప్రియులారా ఇక్కడ చూడండి, మనము పేరు సంపాదించుకుందాం. ఏం సంపాదించుకుందాం? మనము పేరు సంపాదించుకుందాం అన్న ఉద్దేశంతో ప్రియులారా వీళ్ళు గోపురం కడతా ఉన్నారు. వీళ్ళు ఒక పెద్ద పట్టణాన్ని కట్టాలనుకున్నారు. ఈ పట్టణాన్ని కట్టాలనుకున్న ఈ వీళ్ళు చూడండి, మరి ఎలా ఉన్నారంటే, వీళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే పేరు సంపాదించుకుందాం. హల్లెలూయా. అంటే దేవునికి మహిమ తెద్దాం అన్న ఉద్దేశంతో గోపురం కడతలా వీళ్ళు. దేవునికి మహిమ తెద్దాం అన్న ఉద్దేశంతో పట్టణాన్ని కడతలా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళకు పేరు తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఈ రోజుని గమనించండి, నువ్వైనా నేనైనా మనం ఎవరైనా ప్రియులారా దేవునికి మహిమార్థంగా ఏం చేసినా ఖచ్చితంగా గమనించండి, అది అభివృద్ధి కలుగుతుంది. దేవుడు మనకు సహాయము చేస్తాడు. అది దేవునికి మహిమ రాకుండా నువ్వు చేసే ఏ పనైనా సరే, దేవునికి మహిమ రాని పని కనుక నువ్వు చేస్తే దేవుడే దిగి వచ్చి అక్కడ మనము దిగి వెళ్ళి వారి భాషను తారుమారు చేద్దామని చెప్పేసి మాట్లాడారు. మనము అంటే ఒక్కడు కాదుగా. మనము అంటే ప్రియులారా ఇక గమనించండి, మరి ఇంక వేరే వాళ్ళు కనబడుతున్నారు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు దిగి వచ్చి వారి భాషను ఏం చేశాడు? తారుమారు చేశారు. హల్లెలూయా. ఈ రోజున మనం ఏదైనా గమనించండి ప్రియులారా, ఏం చేద్దామన్నా, ఏం సంపాదిద్దామన్నా, ఎలాంటి ఆలోచన చేసినా దేవుని మాటను మనము తీసుకోవాలి. దేవుని సన్నిధిలో ఒక ఫ్రిడ్జ్ కొనాలండి. ఆ ఫ్రిడ్జ్ కొనాలి అంటే మొదట దేవుని సన్నిధిలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. అసలు కొనడానికి నీ వద్ద డబ్బులు లేవు కానీ ఆశ ఉంది. ఆశ తీరాలి అంటే ప్రియులారా మొదట దేవునికి నువ్వు తెలియపరచాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అది దేవుడు నీకు ఇస్తాడండి. నీకు వివాహం జరగలేదు, ఒక మంచి భార్య ఆత్మీయురాలు కావాలి. ఆత్మీయురాలను దేవుడు నీకు ఇవ్వాలంటే మొదట కొన్ని రోజులు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో గుణవతైన భార్యని దేవుడు నీకు ఇస్తాడు. అలాగే గుణవత మంచి జ్ఞానం కలిగిన భర్తను కూడా నీకు ఇస్తాడు. కనుక ఏ పని చేసినా ప్రియులారా మొదట ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి నువ్వు అడగాలి. అడిగితే అది ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన లేకుండా మనం ఏది సాధిద్దాం అనుకున్నా, సంపాదిద్దాం అనుకున్నా దాని వలన మనకి ప్రయోజనము రాదు. రెండోది పిల్లరా మనకి